ప్రముఖ అఘోర కాళీమాత ఉపాసకులు అఘోర కేశవనంద సరస్వతి. మీకు భూమి లోపల ఎక్కడైనా నిధులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే సంప్రదించవలసిన నెంబర్ 9963543461. అయితే హలాల్ అనేది ఆమోదమైనది. ఏదైతే మీకు తినమని చెప్పి అనుమతి ఇస్తుందో దానిని హలాల్ అంటాం. నేను హలాల్ చేయకుండా ఝట్కా తినేస్తాను అంటే అల్లాహకు దాని ద్వారా వచ్చే నష్టం ఏం లేదు. ప్రవక్త గారికి కూడా దాని ద్వారా వచ్చే నష్టం లేదు. ఏ విధంగా అయితే ఈ హలాలు కోసుకొని తింటారో అదే విధంగా దీన్ని కోసుకొని తినకపోతే హరాం అంటారు. మద్యపానం సేవించడం కూడా హరాం అంటారు. వ్యభిచారం కూడా హరాం అంటారు. ఈ కేటగిరీలోనే ఇవి కూడా వస్తాయి. అయితే ఇది నీ మంచి కొరకు చెప్తున్నాము. ఏదైతే రక్తం ఉంటుందో ఆ రక్తము మీరు హలాల్ చేస్తే హలాల్ యొక్క విధానం ఏమంటే మీరు భూమి మీద ఏదైతే నాలుగు కాళ్ళ జంతువు ఉంటుందో దాన్ని భూమి మీద పడుకోపెట్టి దానికి ఒక సరైన యాంగిల్ ఉంటుంది. దాంట్లో కట్ చేసి ఫస్ట్ నుంచి 1.5 రౌండ్కి ఇక్కడ ఉన్నటువంటి ఇది కట్ చేయాలని దానికి ఒక ప్రక్రియ, దానికి ఒక పద్ధతి ఉంది. ఆ విధానంగా చేస్తేనే దానికి నొప్పి తగలదు అని చెప్పి దాన్ని హలాల్ అంటారు. అదేవిధంగా 2 కాళ్ళకి సంబంధించిన ఏదైతే కోడి ఉందో దాన్ని చేత్తో పట్టుకొని చేస్తారు. దాన్ని కింద పట్టుకుంటారు, దాన్ని చేతిలో పట్టుకొని చేస్తారు. నీళ్లు వేసి ఒకటేమో ఇది చెయ్యాలి అని చెప్పేసి ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి ఏదైతే నేను 5 తప్పనిసరిగా పాటించాల్సినటువంటి ఉన్నాయో అందులో ఇవి లేవు. అసలు ముస్లింలు నాన్ వెజ్ తినాలని చెప్పి ఎక్కడైనా ఉందా? చెప్పానండి. లేదు. నేను రోజు మాంసమే తింటాను. తినాలనుకుంటే తిను నాయన, లేకపోతే జీవితం అంతా వెజిటేరియన్ గా ఉండు. నువ్వు ఇస్లాం చెప్తుందా నీకు మేకలు బర్రెలు గొర్రెలు తినమని? చెప్పిందా ఇస్లాము? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతిరోజు మాంసం తినేవారు కాదు. ఖర్జూరపు కాయలు, మేక పాలు తాగేవాళ్ళు, రొట్టె తినేవాళ్ళు. ప్రతిరోజు మాంసమా తిన్నారా? ఏదైతే అకేషన్స్ ఉన్నాయో, ఏదైతే అందరూ కూర్చుంటారో, ఒక 10 కుటుంబాలు 20 కుటుంబాలు కూర్చున్నప్పుడు ఉపదేశం ఇవ్వాలన్నప్పుడు వాళ్ళకి విందు కోసము ఒక గొర్రెను ఒక మేకను కోసేసి అక్కడ విందు ఏర్పాటు చేసేవాళ్ళు. ప్రతిరోజు జంతువుల్ని చంపమని చెప్పి, జంతువుల్ని కోసుకొని తినమని చెప్పి ఇస్లాం అంటేనే నాన్ వెజ్ కాదు. ఇంకొకటి, మీరు ఉమ్మి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ దేశంలో 20 కోట్ల మందికి పైగా ముస్లింలు ఉన్నారు. ఎన్ని కోట్ల మంది వ్యాపారాలు చేస్తున్నారు? మీరు చెప్పే పళ్ళ వ్యాపారాలు కానివ్వండి, మీరు చెప్పే తినబండారాలు కానివ్వండి, ఎన్ని కోట్ల మంది చేస్తున్నారు? మీరు మొత్తం యూట్యూబ్ ఎతకండి, ఒక 4-5 వీడియోలు కనిపిస్తాయి. అది కూడా ఏంది? దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి చూపించి ముస్లింలని బద్నాం చేయాలనే విధంగా చేసినటువంటి వీడియో. ఏదైతే మీరు ఉమ్మినట్టు చెప్తా ఉన్నారో ఇది ఉమ్మడం కాదు. ఇది ఒక ప్రైవేట్ ప్రోగ్రాం. ఎవరైతే గురువులు ఉంటారో, సూఫీ గురువులు ఉంటారో వాళ్ళకి ఒక ఆస్థానం ఉంటుంది, ఆశ్రమం లాగా ఉంటుంది. అక్కడ వాళ్ళ పర్సనల్ శిష్యులు ఆయన్ని ఫాలో చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ ఒక ప్రసాదం పెట్టినప్పుడు, లేదు ఆయనకి ఏమన్నా అక్కడ ప్రార్థనలు జరిగినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఊదుతారు. ఏదైతే ఖురాన్ యొక్క మంత్రాలు ఉంటాయో అదంతా చదివి నీళ్లలో, తినే వస్తువుల్లో కాదు, అది ఊది ఇస్తారు. వాళ్ళ శిష్యులు మాత్రమే తాగుతారు. అర్థమైందే? ఇది ఎలాంటి పరీక్ష అంటే, బ్రహ్మం గారు సిద్ధయ్య గారిని తీసుకుని వారితో పోతా ఉంటే ఒక కుక్క చనిపోయి ఉంటుంది. కుళ్ళిపోయి ఉంటుంది. అందరు శిష్యులని పిలుస్తారు. పిలిచి అది ఎవరన్నా తినగలరా పోయి అంటారు. అందరూ చిదరించుకుంటారు. సిద్ధయ్య ఏం చేస్తాడు? గురువా నీ ఆజ్ఞ
శిరస వయసి నేను పోయి తినేస్తున్నానని చెప్పి అక్కడికి పోయేసరికి పళ్ళైపోతుంది. ఆ విధంగా ఏమంటే ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్స్లో అక్కడ జరిగేటటువంటి దీన్ని ఎవరో అక్కడ అవగాహన లేని వాళ్ళు వీడియో తీసి పెట్టుకుని ఉంటారు. ఆ వీడియో తీసి ఫ్యాబ్రికేట్ చేసి దాంట్లో రకరకాల క్యాప్షన్లు, కాంట్రవర్సీతో కూడిన క్యాప్షన్లు పెట్టి ఏముందమ్మా ఈ రోజుల్లో పైకి మీరు పంపిస్తా ఉంటారు వీడియో, కామెడీ కనిపిస్తే ఆగద్ది ఏలు, కాంట్రవర్సీ కనిపిస్తే ఆగద్ది. ఈ సమాజంలో కాంట్రవర్సీ కామెడీని ఇంజెక్ట్ చేసేసి ఉన్నారు. మీరు ఏ టీవీ సీరియల్ చూసినా, ఏ వెబ్ సిరీస్ చూసినా 40 దెబ్బలకి మనిషి చనిపోవాలా, రకరకాల క్రైమ్స్ ని చూపించి ఏ విధంగా అసలు మనిషిని ఏ ఎత్తుగడేసి చంపాలా అనేది చూపించే దానికి అలవాటు చేసేస్తున్నారు. అదే కోవలో కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా కాంట్రవర్సీ నేను చేస్తేనే, ప్రస్తుతం ఎవరి మీద కాంట్రవర్సీ చేయాలా, ముస్లింల మీద కాంట్రవర్సీ చేస్తే నన్ను ఎక్కువ మంది చూస్తారు, ముస్లింలని తిడితే నన్ను ఎక్కువ వైరల్ అవుతాను, ముస్లింలు నా గురించి వాళ్ళు బ్యానర్ పట్టుకొని ధర్నాలు చేస్తే నేను ఫేమస్ అయిపోతాను అనే విధంగా తయారై ఉన్నారు. ఈ రోజు మనం సమాజానికి చెప్పాల్సినటువంటి సందేశం అది కాదమ్మా. భారతదేశం నా మాతృభూమి అని చెప్పి మేము చిన్నప్పుడు చదువుకున్న ఆ భారతదేశం నేటి ఆధునిక యుగంలో కూడా ప్రపంచంలోనే ముందు వరుసలో ఉండాలి, ప్రపంచ వ్యాప్తంగా గర్వించదగ్గ విధంగా ఉండాలి అని చెప్పి ఈ రోజు మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఏమిటి మీ ఇండియాలో గొడవలు జరుగుతున్నాయి, హిందూ ముస్లిం గొడవలు అని చెప్పి అడిగే పరిస్థితి కాకుండా మీ ఇండియా ఇంత అభివృద్ధి చెందిందా అనే పరిస్థితికి మనం తీసుకొని పోవాలమ్మా. ఈరోజు ఈ భారతదేశానికి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కావాలి. ఈ భారతదేశానికి కసబ్ లాంటి వాళ్ళు వచ్చిన భారతదేశం అంతా అలాంటి వాళ్ళని తరిమి తరిమి పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొట్టాలి. అలాంటి ఉద్దేశం మైండ్ లో పెట్టుకొని వచ్చిన వాడు ఏ మతానికి చెందిన వాడు కానివ్వండి, మన దేశంలో ఉండేటటువంటి సంస్కృతిని, సాంప్రదాయాలని ఎవరైతే వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని చెడపాలని చెప్పి చూస్తారో వాళ్ళని కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. ఈ విభేదాలు కానీ మనము తీసుకోకుండా, ఈ విభేదాలు రాకుండా కానీ చూసుకుంటే మన భారతదేశము ఏదైతే విశ్వగురువు ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో అతి త్వరలోనే మన భారతదేశం, ఈరోజు మన భారతదేశంలో ఉండే వనరులు కానివ్వండి, మన భారతదేశంలో ఉండే ఐక్యత కానివ్వండి ఎక్కడ లేదమ్మా. ఏ దేశం కూడా వాళ్ళు ఒక సంస్కృతిని, వాళ్ళు ఒక దాన్ని, అన్ని సంస్కృతులు ఉన్న దేశం మన భారతదేశం. ప్రముఖ అఘోరా కాళీమాత ఉపాసకులు అఘోరా కేశవానంద సరస్వతి. మీకు భూమి లోపల ఎక్కడైనా నిధులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే సంప్రదించవలసిన నెంబర్ 9963543461. స్త్రీ పురుష వశీకరణం, లక్ష్మీ వశీకరణం, ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వాక్ సిద్ధి, మంత్రసిద్ధి పొందిన ధనప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ అఘోరా కేశవానంద సరస్వతి గారు. అమ్మవారి పూజలు చేసి 9 రోజుల్లో అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలరు. మా కాంటాక్ట్ నెంబర్ 9963543461. మీ జాతకంలో ఉన్న గ్రహ పీడలన కష్టాలు పడుతున్నారా? ఏళ్ల తరబడి సంతానం కోసం పరితపిస్తూ ప్రతి నిమిషం నరకం అనుభవిస్తున్నారా? ఎన్ని సంబంధాలు వచ్చినా వివాహం ముడిపడట్లేదా? విద్య, వ్యాపారం, ఉద్యోగంలో వెనుకబడిపోతున్నారా? మీ వ్యాపారం సరిగ్గా నడవట్లేదా? ప్రేమ విఫలం, ఇతరుల సాంగత్యం, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారా సంప్రదించి యంత్ర తంత్ర మంత్రాల ద్వారా, నవగ్రహ కాలసర్ప దోష నివారణ ద్వారా అమ్మవారి పూజలు చేసి 9 రోజుల్లో పరిపూర్ణమైన పరిహారం చేయబడును. మా కాంటాక్ట్ నెంబర్ 9963543461.